అందరికీ నమస్తే అండి. కొండదర ట్రైబల్ ప్రొడక్ట్స్‌కి అందరికీ స్వాగతం. యాక్చువల్లీ ఏంటంటే మ్యాంగో బిజినెస్‌లో మనకి ఈరోజు అయితే సువర్ణ రేఖ అనేది ఎక్కువ ఆర్డర్ వచ్చిందనమాట. దానివల్ల ఏంటంటే మనం ఇప్పుడు కేడీఆర్ ఆళ్ళ ఊరు పక్కన ఒక ఊరుంది. అంటే ఊరి పేర్లన్నీ చెప్పను గానీ, ఈరోజైతే మనము సువర్ణ రేఖ అనేది ఒక 2 క్వింటాల్ అనేది కొయ్యబోతున్నాం. సాధారణంగా అందరికీ చాలా డౌట్స్ ఉంటాయి కదా! ఏంటి ఎక్కడ కోస్తున్నారు? లేపోతే ఆర్గానికా కాదా అని చెప్పి చాలా డౌట్స్ ఉంటాయి. అయితే అవన్నీ కూడా ఈ వీడియోలో మీకు ఖచ్చితంగా క్లారిఫై చేస్తాం. ముఖ్యంగా ఈ సువర్ణ రేఖ అయితే మాత్రం తింటే మాత్రం వదలరండి. ఖచ్చితంగా మీరు తినండి. ఇప్పుడు మనం చెట్టు దగ్గర నుంచే కొన్ని పళ్ళు తీసి దాన్ని కోసి చూపిస్తాను. అసలు ఎంత ప్యూర్‌గా ఉందో, ఎంత తీయగా ఉందో కూడా టేస్ట్ చేసి చెప్తాను మీకు. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా! ఇప్పుడు మనం ప్రస్తుతానికి అక్కడే ఉన్నాం. మామిడి తోట ఇది. ఇది పూర్తిగా జంగిల్‌లాగా ఉంటది. మీరు చూస్తున్నారు కదా! ఇగో నా వెనకాల ఉన్న ఈ చెట్టు. ఇది దాదాపుగా ఒక 60, 70 సంవత్సరాల వయసు ఉంటదంట. ఇవన్నీ కూడా పాత చెట్లనమాట. పూర్వీకులేసినయి. ఇప్పుడు ఈ చెట్టు ఇది మనం కొయ్యబోతున్నాం. ఇది సువర్ణరేఖ చెట్టు చూసారు కదా! ఇప్పుడు చూడండి చెట్టు మీదన పండిన పళ్ళు ఎలాగుంటాయనేది మీకు చూపిస్తాను. ఖచ్చితంగా చూడండి. సిక్కం ఉంది కదండీ! ఆ సిక్కములో మనం 2, 3 కిలోల వరకే కొయ్యగలం. లేదంటే చెయ్యి పీకేస్తది. నొప్పొచ్చేస్తది. ఇవన్నీ కూడా పళ్ళేనండి. సువర్ణరేఖ చాలా బాగుంటుంది. ఇదిగోండి ఒరిజినల్ కలర్ ఇలా ఉంటుంది. ఇది ఆర్డర్ చేసుకోవచ్చు మీరు త్వరగానే. ఇదిగోండి ఈ జీడి అంటే కొద్దిగా మచ్చ వచ్చేస్తుంది మనకి, ఇదో బాధ. చూడండి సువర్ణరేఖ ఇదైతే మనం ఈరోజు కోసేస్తున్నాం. మొత్తం ఈ చెట్టుకి చాలా ఉన్నాయి, బాగా కాపు దిగింది. అదిగోండి ఇక్కడ చూసారా, సహజంగా ఈ చిలక అనేది కొరికేసింది ఇక్కడ. కొరకడం వల్ల కొన్ని ఈగలు వదులుతున్నాయి చూసారా, దానివల్ల పక్క కాయకి ఇబ్బంది అవుతుందని చెప్పి అది తీసి పడేశారు. ఇవైతే మనం కోసేద్దామండి. కింద పెట్టుకుందాం, మనం బాగా ఆరాలి. క్వాలిటీ చెక్ చేస్తున్నామండి. చూడండి ఇది లేతకాయ. ఇది ఈ లేతకాయని మనం ఒక లేయర్ కట్ చేస్తున్నాం చూడండి. మరలా దీని తర్వాత కూడా మనం పండింది ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇలాంటి కాయలు అయితే మీకు పంపించమండి, ఎందుకంటే చూసారా ఎంత పచ్చగా ఉందో. ఇది మీ ఇంటికి వచ్చినా సరే ఇలాగే ఉంటుంది, కానీ ఇంక ఇది రెడీ కాలేదు. మనకి ఇది పని చేయదు కాబట్టి ఇది కింద పడేస్తున్నా, మనకు పని చేయదు. ఇప్పుడు ముగ్గింది చూపిస్తాను రండి. కోస్తున్నాం చూడండి. మీ దగ్గరికి వచ్చేసరికి పండుతుందా లేదనేది మీకు తెలియాలి కాబట్టి ఒకసారి చూడండి. ఇది రంగు ఎప్పుడైతే వచ్చిందో పైన పింక్ షేడ్, లోపల ఇలా ఉంటుందండి. ఇప్పుడు ఇదేంటంటే మీ దగ్గరికి వచ్చేసరికి ప్యూర్ హిల్లో అయిపోద్ది అనమాట. ఇది ఇప్పుడు తింటే తీగా పుల్లగా ఉన్నా సరే మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఫుల్ జ్యూసీగా ఉంటుంది, చాలా బాగుంటుంది పల్పు. చూస్తున్నారు కదండి, ఇది తయారు కాలేని కాయ అనమాట, పచ్చిగా ఉంటుంది. ఇది పచ్చళ్ళకి బాగుంటుంది. ఇది వచ్చేసేమో పండు అనమాట. ఈ షేడ్ ఎప్పుడైతే పైన ఇలా ఉందో మనకు లోపల ఇలా ఎల్లో ఉంటుంది. మీ దగ్గరికి వచ్చేసరికి మనము ఎటువంటి మందులు కొట్టాం కాబట్టి 3-4 డేస్లో మీ దగ్గరికి ఇంకా పూర్తి కలర్ వచ్చేస్తుంది అనమాట. ఇది అంత బాగుంటుంది. చూస్తున్నారు కదండి, ఇప్పుడైతే ఆల్మోస్ట్ 11 అయింది. ఎండ కూడా చాలా భయంకరంగా ఉంది. మా ప్రాంతం ఇది కొండల ప్రాంతమా కాదని చాలామంది అనుకుంటారు. ఈ సాయిల్లో ఉన్నటువంటి అద్భుతం ఏంటంటే అంత అద్భుతంగా పండుతుంది అనమాట. నేల చూశారు కదా, సాయిల్ ఎంత రెడ్డిష్గా ఉందో. ఇక్కడ పండే మ్యాంగో అసలు చెప్పాలంటే అందరికంటే మాకు ముందు వస్తుంది. రూల్గా ఏప్రిల్ అయిపోతే కానీ మంచి పండు రాదని అనుకుంటారు, కానీ మా ప్రాంతంలో ఏంటంటే ఏప్రిల్తోనే స్టార్ట్ అయిపోతాయి మంచి మంచి కాయలు. అక్కడైతే నేను వాళ్ళతో కోయిస్తున్నాను. ఇంకా కొన్ని రకాల మామిడి పళ్ళు ఉన్నాయి ఇక్కడ, అవి కూడా మీకు చూపిస్తాను. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఆర్డర్ చేసుకోండి. మన దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి. ప్రస్తుతానికి బంగినపల్లి సువర్ణరేఖ ఉంది, పండూరు మామిడి, కొత్తపల్లి కొబ్బరి, ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. త్వరగా మీరు ఆర్డర్ చేసుకుంటే ఒక స్వచ్ఛమైన మ్యాంగో మీరు తినగలుగుతారు. మీ పిల్లలకి, అలాగే ప్రెగ్నెంట్ లేడీస్కి, అలాగే షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తినడానికి చాలా బాగుంటుందండి. తమ్ముళ్ళకి అయితే 2 గుత్తుల్లాగా తీసుకున్నానండి, చూసారా. ఇది వచ్చేసి ఇలాగ 5 కిలోల పైన ఉంటుందండి, అంత బరువు ఉంది. ఇది కూడా సేమ్ ఆల్మోస్టే. ఇదిగోండి ఇలాంటివి మనం ఏరుకోరి అన్నీ కూడా కస్టమర్కి ఇవ్వబోతున్నాం అనమాట. చెట్టు మీద ఉన్న ప్రతి కాయ అయితే కొయ్యమండి. మనకి ఏదైతే పండుతుందో సహజంగా ఆ పళ్ళే మాత్రమే కోస్తాం మనం. ఇక్కడైతే కోస్తున్నారు కదా, మనం మనసులు పెట్టి కోయిస్తున్నామండి. అది సువర్ణరేఖ చెట్టు. అదే మిగతా చెట్లు కూడా మీకు చూపిస్తాను అన్నాను కదా, ఒకసారి ముందుకు వెళ్దాం పదండి. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి కదా ఈ చెట్లన్నీ కూడా రసాలు, అంటే పెద్ద రసాలు. ఇది కూడా మళ్ళీ సువర్ణరేఖ. ఇగో ఎదురుగా ఉంది కదా, ఇది బంగినపల్లి. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే త్వరలో ఇంకా వస్తాయి. మనకు బాగా మగ్గినవన్నీ కూడా మనం కోసేస్తున్నాం అనమాట, ప్రతి చెట్టు దగ్గర నుంచి కూడా. కాబట్టి ఇవన్నీ కూడా మనకి చాలా టేస్ట్ వస్తాయి అనమాట. మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ కొమ్మ ఎలా ఇరిగిపోయిందో, అంటే కాపు కాయలేక ఇక్కడ కొమ్మ మొత్తం కూడా కిందకి అయిపోయింది అనమాట. చూడండి సువర్ణరేఖ చెట్టు ఇది కూడా, ఈ కొమ్మ అంతా కూడా కిందకి పడిపోయింది అనమాట. ఒకసారి చూడండి. అంటే ఇలా కాయటం కూడా రైతు చాలా ఆనందపడతాడు, కానీ చెట్టు ఇరిగిపోవడం అనేది ఒక విధంగా బాధాకరమే కదా. అంటే ఆ బరువు కాయలేక చూడండి ఎలా ఇరిగిపోయిందో. ఆ పైన చూడండి, అదిగో మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను.
ఇవ్వండి కొమ్మ ఇరిగిపోయింది చూసారా? ఈ కొమ్మ బరువు కాయలేక ఇలా ఇరిగిపోయింది. ఇంత లావు మొక్క, ఇంత లావు కొమ్మ కూడా ఇరిగిపోయిందంటే కాపు అన్ని కిలోలు ఉందన్నమాట. చూస్తున్నారా? ఈ కొమ్మ చూడండి ఎంత భయంకరంగా కింద వంగిపోయిందో. ఇవ్వండి ఇవన్నీ కూడా బరువు కాయలేకే ఇరిగిపోయిందనమాట. ఇది చూసిన కాయలు వెంటనే మనము క్రేట్లోకి ఎత్తామండి, ఎందుకంటే జీడి అనేది ఆరాలి కాబట్టి. అందుకే ఇక్కడ మనం కోసిన వెంటనే చూడగానే ఇక్కడ కోసిన వెంటనే మనం ఏం చేస్తున్నామంటే జస్ట్ అలాగా కిందన కాసేపు ఒక గంట ఆరబెట్టినాక మనం బాక్సులకు ఎత్తుకుంటే మీ దాకా వచ్చే వరకు కూడా కాయ అయితే చాలా తాజాగా ఉంటుంది. అందుకనే ఇలా ఆరబెడుతున్నాం. అలాగే మన దగ్గర ఇప్పటి వరకు తీసుకున్న కస్టమర్స్ చాలామంది తినుంటారు కదా, మీరు కూడా మ్యాంగోస్ తిన్న తర్వాత మీ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది మన కామెంట్ సెక్షన్లో పంచుకోండి. అది మంచి అయినా చెడైనా సరే మీరు చెప్తేనే నేను కూడా సర్చ్ చేసుకుంటాను. ఎందుకంటే మ్యాంగోస్ గురించి అయితే తెలుసు, కానీ మ్యాంగోస్ బిజినెస్ గురించి, వాటి ప్యాకింగ్ గురించి ఇప్పుడిప్పుడే మేము తెలుసుకుంటున్నాం. కొంతమంది అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర తెలుసుకొని అవి ప్యాకింగ్ చేయడం కానీ, వాటిని ఆరబెట్టడం కానీ అన్నీ చేస్తున్నాం అనమాట. అయితే చెప్తున్నాను కదండి, మనమైతే మాత్రం ఖచ్చితంగా చెట్టు మీద ఉన్న కాయలు కోసే డైరెక్ట్గా ఇస్తున్నామండి. అవి తీసుకెళ్ళి రూమ్లో పెట్టి ఒక రోజంతా ఏదో మందులు కొట్టి అలాగైతే ఇవ్వట్లేదు. చెప్తున్నాను కదా, మనము చెట్టు మీద ఉన్న కాయలు మాత్రమే కస్టమర్కి ఖచ్చితంగా అందించాలనే మా ప్రయత్నం ఈ వ్యాపారం. ఈ యొక్క ఏవైతే ఉన్నాయో కొండధార ట్రైబల్ ప్రొడక్ట్స్ అనే ఈ ప్రొడక్ట్స్ అన్ని ఇప్పుడైతే జస్ట్ మ్యాంగోస్, కానీ ఇంకా అప్కమింగ్ డేస్లో ముందు మనకి ఏమేమి వస్తాయంటే మిల్లెట్స్ వస్తాయి. అలాగే ఏజెన్సీలో సీజనల్గా పండే ప్రతి ఫ్రూట్ కూడా, పైనాపిల్ లేదంటే పనసకాయ లేకపోతే కాఫీ లేకపోతే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు నేను అందించడానికి చాలా ప్రయత్నం చేస్తున్నానండి. చాలా రూట్ వర్క్ అవుతుంది. మాట్లాడుతుంటే స్పీడ్గా ఉంటాయండి నా మాటలు. అయితే ఏంటంటే మరి ముఖ్యంగా వెబ్సైట్ ఇంకా రాలేదేంటని అడుగుతున్నారండి. వెబ్సైట్ కూడా నాదే లేటు, ఎందుకంటే వీడియో ఎడిటింగ్ చేసుకోవాలి, తోటలోకి వెళ్ళి మ్యాంగోస్ తేవాలి, వాటిని ప్యాక్ చేయాలి, ట్రాన్స్పోర్ట్కి వేయాలి, ఇవన్నీ చేసేసరికి ఆల్మోస్ట్ చాలా టైం అయిపోతుంది అని కొద్దిగా లేట్ అవుతున్నానండి. అందుకోసమే కొద్దిగా లేట్ అవ్వడం జరుగుతుంది. అలాగే మీరు అందరూ కూడా ఏం చేస్తారంటే కొండధార ట్రైబల్ ప్రొడక్ట్స్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అయితే నేను కనబడుతుంటాను. ఎందుకు ఈ ఛానల్ క్రియేట్ చేశానంటే యూట్యూబ్ నుంచి డబ్బులు సంపాదించడం కోసం అయితే కాదండి. ఇదైతే కంప్లీట్గా మా ఏజెన్సీ ప్రాంతమైన లంబసింగి, అరకు, పాడేరు, చింతపల్లి, మారేడుమిల్లి ఈ ప్రాంతాలన్నీ కూడా దాదాపుగా చిన్నప్పటి నుంచి తిరుగుతున్నాం కనుక అక్కడ ఏ సీజన్లో అయితే ఏ పంట అయితే పండుతుందో ఆ పంట అన్నీ కూడా తీసుకొచ్చి మీకు డైరెక్ట్గా కొండధార ట్రైబల్ ప్రొడక్ట్స్.com అనే వెబ్సైట్లోను, అలాగే వాట్సాప్ బిజినెస్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ ఫోన్ నెంబర్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చండి. ఈ ఛానల్లో ఏంటంటే ముఖ్యంగా మనం ప్రతి ప్రోడక్ట్ కూడా ఎక్కడి నుంచి తెస్తాను అనేది మీకు తెలియడం కోసమే ఈ ఛానల్ అనేది క్రియేట్ చేశాను. చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి, చాలా అనుమానాలు ఉంటాయి, చాలా సందేహాలు ఉంటాయి కాబట్టి వాటన్నిటికీ ఆన్సర్ చేయలేం కాబట్టి వీడియో రూపంలోనే ప్రతిదీ మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ మ్యాంగోస్ ఉన్నాయి, ఈ మ్యాంగోస్ అయిపోయిన తర్వాత మనకు ఒక నెల 2 నెలలు ఆగితే మనకి పైనాపిల్ వస్తుంది. పైనాపిల్కి ఫేమస్ లంబసింగి, పనసకాయలకి ఫేమస్ లంబసింగి, కాఫీ, మిరియాలు, అలాగే కరక్కాయలు, ప్రతిదీ కూడా ఏజెన్సీలో ఉండే ప్రతి పంటను కూడా మీకు అందించడం కోసమే అండి. అన్ని పర్మిషన్స్తోనే మనం ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసాం. ఏదో గుడ్డిగా చేయట్లేదు. మీరు కూడా సహకరించండి. మీ ఆరోగ్యం కోసం అయితే నేను ఖచ్చితంగా మంచి ప్రోడక్ట్ మీకు ఇవ్వబోతున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ కొండధార ట్రైబల్ ప్రొడక్ట్స్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే మాత్రం మీరు మంచి ప్రోడక్ట్ని పొందుకోగలుగుతారండి. నేనైతే 100% గ్యారంటీ ఇస్తున్నాను. అలాగే ఇంకో విషయం ఏంటంటే అండి, మన ఫాలోవర్స్ కానీ లేకపోతే కొంతమంది కస్టమర్స్ కానీ ఆర్డర్ చేస్తున్నారు. ఆర్డర్ చేసి అమౌంట్ అయితే ముందు పంపించండి అనగానే అందరూ కూడా మమ్మల్ని నమ్మి అయితే అమౌంట్ ముందే కొట్టేస్తున్నారండి. మీరైతే ఎటువంటి భయపడాల్సిన పని లేదు. మేమైతే ఎవరిని మోసం చేసే పని అయితే కాదు. ఎందుకంటే మీరు నమ్మి మాకు ఇచ్చినటువంటి ఈ డబ్బుల్ని నేను పెట్టుబడిగా మార్చుకొని బిజినెస్లో దిగాను. మా దగ్గర అయితే డబ్బులు లేవు. ప్రతి ఒక్కరైతే ఖచ్చితంగా 10 కిలోలు ఆర్డర్ చేయడం వల్ల ఏమవుతుందంటే నాకు డైలీ ఖచ్చితంగా అమౌంట్ అనేది ఎక్కువ వస్తుంది. తీసుకొచ్చి నేను మళ్ళీ ఈ మ్యాంగోస్ ఎవరైతే ఉన్నారో గిరిజన రైతులు వాళ్ళకి ఇచ్చేసి ఆయా మ్యాంగోస్ దగ్గరుండి కోసుకొని మరి నేనైతే మీకు ప్యాకింగ్ చేసి పంపిస్తున్నానండి. అంత మాత్రమే కాదు, ఇంకా ముందు కూడా మీ సహకారం ఉంటే ఖచ్చితంగా ప్రతి పంటని మీకు అందిస్తానండి. చాలామంది మొదటి ఛానల్ ఏదైతే ఉందో కొండధార రాజు ఆ ఛానల్ని ఎంతగానో ఆదరించారో ఈ ఛానల్ కూడా ఆదరించండి. చెప్తున్నాను కదా, యూట్యూబ్ నుంచి డబ్బుల కోసం కాదు ఇది స్టార్ట్ చేసింది. నేను కొనే ప్రోడక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది ప్రతిదీ కూడా పెడతాను. అలాగే మన ప్రోడక్ట్ ఏదైతే ఉందో కుకింగ్ ఉంటాయి, కొన్ని మిల్లెట్స్ ఉన్నాయనుకోండి, ఆ మిల్లెట్స్ ఎలా వండాలి అనేది మీకు తెలియాలి కాబట్టి ఆ కుకింగ్ వీడియోస్ కూడా ఖచ్చితంగా 2 ఛానల్లో నేను పెడుతూ ఉంటాను. అందులో చూసి ఈ యొక్క ఐటెం ఎలా వండుకోవాలా అనేది మీకు తెలుస్తుంది కనుక అందుకే ఈ కొండధార ట్రైబల్ ప్రొడక్ట్స్.com అనే ఛానల్ కూడా నేనే నడుపుతున్నాను. అలాగే కొండధార రాజు అనే ఛానల్ కూడా నేనే లీడ్ చేస్తున్నాను. ఈ 2 మెయింటైన్ చేయడం అనేది చాలా టాస్క్ అనమాట అది. కానీ ఏదేమైనా సరే ఈ వయసులో కష్టపడిపోతే ఇంకేం కష్టపడతాం చెప్పండి. కాబట్టి నాకు చాలామంది సహకారులు ఉన్నారు నా వెనకాల.
వారి సహకారంతో కూడా నేను చేస్తున్నాను. కాయలు కోయడానికి పైన ఎక్కారండి, పైన ఎక్కారు కదా, అక్కడ కోసిన కాయలన్నీ కూడా కిందన పడేయకుండా జాగ్రత్తగా కిందన ఒక బెడ్ లాగా ఒక సంచిలో గడ్డేసి ఆ పైనుంచి వేసే కాయలన్నీ కూడా దీని మీద పడతాయి అనమాట. అలా పడి అలా కింద పడతాయి అనమాట. అంటే కాయ డ్యామేజ్ అయిందంటే మీ దాకా కూడా తాజాగా రాదని చెప్పి మనం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కదండి, ఇవన్నీ బంగినపల్లి సువర్ణరేఖ రెడీగా ఉన్నాయి. ఆర్డర్ చేసుకోండి త్వరగా. మంచి మ్యాంగోస్ అయితే మీరు తినగలుగుతారు. అలాగే మన సబ్స్క్రైబర్లు అందరు కూడా మమ్మల్ని నమ్మి ఫోన్పే చేస్తున్నారండి. ఫోన్పేలోనే మీరు ఏం చేయాలంటే ఆ ఫోన్పేలో చాట్ బాక్స్ ఉంటుంది కదా, అందులోనే మీ అడ్రస్, మీ ఫోన్ నెంబర్ కూడా మీరు టైప్ చేసి పెట్టండి. నాకు ఈజీగా దొరకడానికి, అంటే ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి అక్కడే మీరు మెసేజ్ని అలాగే మీ ఫోన్ నెంబర్ పెట్టండి. వీలైనంత మట్టుకు ఎక్కువగా వాల్వో బస్సులకు వేయడం కానీ, లేదంటే ఏఎన్ఎల్ పార్సల్ ఆర్టీసీ ఉంది కదా, దానికి వేయడం కానీ జరుగుతుంది అన్నమాట. అలాగే మరి ముఖ్యంగా టెలికాలర్ అనేవాళ్ళు కొత్తగా జాయిన్ అయ్యారు కాబట్టి వాళ్ళని ఎక్కువ క్వశ్చన్స్ అడిగి చాలామంది, కొంతమంది ఏంటంటే అన్ని క్వశ్చన్స్ 3-4 కాల్స్ అటెంప్ట్ చేసేసరికి ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే మాట్లాడలేకపోతుంది. కొద్దిగా లేట్ అయినా కానీ మీరు అడిగే క్వశ్చన్స్కి ఖచ్చితంగా ఆన్సర్ చేస్తారు. మనం కూడా ఒకరికి అంటే చిన్న ఎంప్లాయ్మెంట్ ఇచ్చాం కాబట్టి వాళ్ళని కూడా మనం ఎంకరేజ్ చేయండి. మంచి అన్ని ఐటమ్స్ ఏమున్నా కానీ క్యాటలాగ్లో వస్తుంది. వెబ్సైట్ అయితే ఖచ్చితంగా ఈ వారంలో అయిపోతుందండి. ఖచ్చితంగా ఆ వెబ్సైట్ని అయితే ఫాలో అవ్వండి. వెబ్సైట్ పేరు కూడా గుర్తుంది కదా, కొండధర ట్రైబల్ ప్రొడక్ట్స్.com అనమాట. అలాగే ఈ కొండధర ట్రైబల్ ప్రొడక్ట్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అన్ని విషయాలు కూడా క్షుణ్ణంగా వివరంగా మీకు ఈ ఛానల్లో చెప్పడం జరుగుతుంది. సరేనండి, ఉంటానండి. ఇట్లు మీ జీకే, అదే కొండధర రాజు వాళ్ళ బావని. ఉంటానండి, నమస్కారం, బాయ్. మళ్ళీ ఇంకొక కొత్త మ్యాంగోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి అందరికీ.